కృపగల పరలోకపు తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ ఉదయం కూడా ప్రభా, నీ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డ, వారి కుటుంబంలో ప్రతి బిడ్డ విషయమై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలు ఉంటున్నారు. బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివి, మీ అందలి భయభక్తులు దయచేయమని ప్రార్థిస్తున్నాను. చదువు పూర్తి చేసుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి విద్యకు తగిన ఉద్యోగాలను దయచేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రభా, వయసు వచ్చిన ఆడబిడ్డలు, మగబిడ్డలు ఉంటున్నారు. తండ్రి, వారి వివాహపు దినాలు దగ్గర పడ్డాయి గనుక మగబిడ్డలకు మంచి ఆడబిడ్డల్ని, లోబడే బిడ్డల్ని దయచేయండి. ఆడబిడ్డలకు తను జీవితాంతం ప్రేమించి, పోషించి, సంరక్షించే ఒక చక్కటి మగబిడ్డను దయచేయండి. తండ్రి, పనికిరాని ఆలోచనల చేత జీవితాలు పాడు చేసుకునే బిడ్డలుగా కాకుండా, మీ రక్తంతో కడగబడిన బిడ్డల కుటుంబాల్లో ఉన్న పిల్లలు గనుక తల్లిదండ్రుల కంటే వారిని గొప్పవారినిగా చేయమని ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. జూలై మాసం 13వ తారీఖు 2026. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయం 23వ వచనం. వారిని గూర్చిన విధి ఏదనగా, గాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద తమ పని చేయాలి. లేవీయులు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడాలి. ప్రియులారా, 23వ వచనము కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యమే. చూడండి, వాక్యము సెలవిస్తాది. వారిని గూర్చిన విధి ఏదంటే, నాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద తమ పని చేయాలి. ఈ రోజున పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మందిరములో ఉన్నటువంటి వ్యక్తులు చేయవలసిన పనులను గూర్చి ఎంత వివరంగా చెప్పబడి ఉంది. వారిని గూర్చిన విధి ఏమంటే, గాయకులు వంతుల ప్రకారము ఒప్పందముల మీద తమ పని చేయాలి. అంటే మందిరంలో పాడేటటువంటి బిడ్డలు వంతుల ప్రకారముగా, కొంతమంది ఒక క్రమబద్ధం లేకుండా ఇష్టానుసారంగా పాడేటటువంటి వారు ఉంటారు. అయితే వాక్యంలో సెలవిచ్చిన రీతిగా వారు వంతుల ప్రకారం, ఒప్పందం ప్రకారంగా వారు పాడాలి. బైబిల్ సెలవిస్తాది, లేవీయులు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడాలి. లేవీయులు అనేటటువంటి వారు రాజు ఆజ్ఞను బట్టి ప్రతిరోజు జరిగేటటువంటి కార్యక్రమాలను చేయాలి. లేవీయులే దేవాలయంలో పని చేయవలసిన వారు. లేవీయులు తప్ప ఇంకెవరు ఆ దేవాలయంలో పని చేయటానికి వెళ్ళకూడదు. అయితే రాజుగారి ఆజ్ఞను బట్టి లేవీయులు దేవాలయంలో పని చేయాలి. ఈ రోజున ప్రతి లేవీయుడు, అంటే సేవ చేసే ప్రతి సేవకుడు కానీ, సేవకురాలు కానీ, రాజుగారి ఆజ్ఞ మేరకే దేవుని యొక్క పనులు దేవాలయంలో నిర్వహించాలి. అంటే దాని అర్థం, ఆ రోజున రాజు ఉండేవాడు. ఈ రోజున మనకు రాజు యేసు ప్రభుల వారు. ప్రభుల వారి ఆజ్ఞ మేరకే లేవీయులుగా, దేవుని పని కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తులుగా మనము క్రమబద్ధంగా పని చేయాలి. ప్రతిరోజు కూడా ఆయన ఆజ్ఞను బట్టి క్రమేణా జరుగు పనులు చూస్తూ ఉండాలి. అంతేకాని రాజుగారి ఆజ్ఞ లేకుండా
దినక్రమేణా పనులు చేయడం బాధ్యత కాదు. చాలా మంది వ్యక్తులు దినక్రమేణా వారి ఇష్ట ప్రకారంగా పనులు చేస్తూ ఉంటారు. మనం ఆ రీతిగా చేయకూడదు. లేవీయుడు అనేటటువంటి వాడు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క పనివాడు. భూమి మీద నుండి వారిని ప్రత్యేకించారు. లోకంలో నుండి వారు ప్రత్యేకింపబడిన వారు. వారు దేవుని పని నిమిత్తమే ఏర్పాటు చేయబడ్డవారు గనుక, ఆ దేవుని ఆజ్ఞ మేరకే ప్రతిరోజు మనము పని చేయాలి. ఎందుకంటే మనకు రాజు ఆయనే. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది. ఆయన రాజులకు రాజని, ప్రభులకు ప్రభువని, వైద్యులకు పరమ వైద్యుడని, భూపతులకు అధిపతి అని, జీవులకు అంతిమ న్యాయాధిపతి అని. ఇంత గొప్ప దేవుడి మందిరంలో సేవ చేసేటప్పుడు ఆయన అనుజ్ఞ మేరకే అనుదినము క్రమబద్ధంగా పని చేయడం నేర్చుకోవాలి. ప్రతిరోజు ప్రభుల వారిని అడగాలి. ప్రభువా, ఈరోజు నేనేం చేయాలి? నాకు మీరే పని ఇచ్చారు. లేవీయుడుగా, యాజకుడుగా నేను చేయవలసిన ధర్మం ఏమిటి అని ప్రభుల వారిని అడిగి ఆయన అనుజ్ఞ మేరకి పనిచేసే వ్యక్తులుగా మనము మార్చబడాలి. ఆ రీతిగా చేసినప్పుడే ప్రభుల వారు సంతోషిస్తారు. మరియు యోధా దేశస్థుడకు జెరహు వంశస్థుడైన మేషజ, బెయేలు కుమారుడగు పెతహాయ జనులను గుర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను అని వాక్యము సెలవిస్తాది. పెతహాయ అనేటటువంటి ఈయన రాజునొద్ద ఉండేటటువంటి వాడు. ఇతడు మేషజాబేలు కుమారుడు. పెతహాయ ప్రజలకు సంబంధించిన ప్రతి విషయంలో రాజు ఎదుట ఉండేవాడు. ఇతడు జెరహు వంశస్థుడు, యోధా గోత్రానికి సంబంధించిన వాడు. పర్షియా రాజు ఎదుట ఇతడు యూదులకు ప్రతినిధిగా నిలబడి రాజ్యసభలో వారిని గూర్చిన విషయాలు రాజుగారికి వివరించేవాడు. అంత గొప్ప బాధ్యత కలిగినటువంటి వాడు. ప్రియులారా, గమనించాలి. ఇతడు పెతహాయ అనే పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా తెరిచాడు, అంటే యెహోవా ద్వారం తెరిచాడు అని అర్థం. ఈ రోజున రాజుగారి ఎదుట మనము ప్రజల కొరకు మనవి చేయాలి. ప్రజల గురించి రాజుగారి ఎదుట విన్నవించుకోగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని పిల్లలకు ఒక బాధ్యత ఉంది. అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. ఆయన చెప్పిన మాట, మీరు రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయండి అనని. లేవీయుడుగా లేక యాజకుడుగా మందిరంలో సేవ చేసే ప్రతి ఒక్క సేవకుడు కూడా అందరి కొరకు ప్రార్థన చేయాలని ప్రవక్త యిర్మీయా అంటున్నాడు. ఆయన చెప్పిన మాట, నా జనులు హతమైపోచుండుట చూచి నా కన్నును కన్నీటి ఊటగాను, నా శిరస్సును జలమయముగా చేసుకొన్నాను అని చెప్పాడు. ఆ రీతిగా ప్రభు పిల్లలైనటువంటి మనము ఆలోచించవలసిన సమాచారం, ప్రియులారా, సర్వశక్తిమంతుడైన దేవుని యాజకుడుగా మనము ప్రజల కొరకు కన్నీరు విడిచే వ్యక్తులుగా ఉండాలి. ఈ ప్రజల రక్షణార్థమై ప్రజలను ప్రభు మార్గంలో నడిపించటానికి ప్రలాపించే జనంగా ఉండాలి. సమూయేలు ప్రవక్త ఈ రీతిగా అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీ కొరకు నేను ప్రార్థించకపోయినట్లయితే దేవుని దృష్టిలో నేను పాపము చేసిన వాడను
అని చెప్పాడు. కాబట్టి ప్రజల కొరకు ప్రార్థన చేయని వాడు దేవుని దృష్టిలో పాపం చేసిన వాడని బైబిలు సెలవిస్తాది. కాబట్టి ఈ స్థలంలో పెతహాయ అనేటటువంటి ఇతడు పర్షియా దేశపు రాజు దగ్గర యూదా ప్రజలను గూర్చి వారి అవసరాలను గురించి ఆయన చెప్పేటటువంటి వాడు. ఆ మాటకు అర్థము యెహోవా తెరిచాడు అని అర్థం. ప్రియులారా, దేవుడు తన ప్రజల కొరకు సరైన వ్యక్తులను సరైన స్థలాల్లో ఉంచుతాడని బైబిల్ సెలవిస్తాది. రోమా పత్రిక 13లో అంటాడు, ప్రతి అధికారము ఆయన వలన కలిగేది కానీ ఆయన లేకుండా ఏదీ కలగలేదని. కాబట్టి ప్రభు మనకిచ్చినటువంటి అవకాశాలు జాగ్రత్తగా మనము ఉపయోగించుకోవాలి. సంఘంలో ఒకవేళ నువ్వు పాడేవాడివా, ప్రసంగించేవాడివా, పరిచర్య చేసేవాడివా, ప్రార్థించేవాడివా, దానిలో ఏమాత్రము లోపము లేకుండా దేవుని దృష్టికి మాత్రము చెడు అనేది మనము చేయకుండా జాగ్రత్తగా దానికి న్యాయము కూర్చేటటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే ఆ పని మహోన్నతుడైన దేవునిది. ఆ రీతిగా మనము దేవుని మందిరములో ఆ పర్షియా దేశపు రాజు ఎదుట ఇతడు పెతహాయ అనేటటువంటి వ్యక్తి ఎలాగా యూదులను గూర్చి విచారణ చేస్తూ వచ్చాడో, ప్రపంచంలో ప్రజలందరి కొరకు ప్రార్థనా విజ్ఞాపనములు చేయటానికి ప్రభు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోకుండా జాగ్రత్తగా అనేకుల కొరకు ప్రార్థింతుముగాక. ఆమెన్. ఆమెన్.